గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. దయచేసి లైవ్లో ఉన్నవాళ్ళు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన సమస్యని మనమే చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్న సందర్భం. మన ఎన్నో అంశాలు ఫోన్లలో, రీల్స్లలో, యూట్యూబ్లలో, ఎవరికో అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వీడియోలలో కాలం గడిపేస్తున్నాం. కానీ నిరుద్యోగుల సమస్యలపైన మనం నిరుద్యోగులే పట్టించుకునే ఒక పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ కామెంట్, ఏదో ఒక కామెంట్ పెట్టండి. దాంతోపాటుగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మనకు 4వ తారీఖు నాడు మనం ప్రోగ్రాం అనుకున్నాం, మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఓకే, వాయిస్ అంతా క్లియరే కదా? ఆడియో వీడియో రెండు క్లియరే కదా? ఇక్కడ మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు. నోటిఫికేషన్ల పరిస్థితి ఇంతేనా? ఫిబ్రవరి 4న సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి నిరుద్యోగ ర్యాలీ కవాతు అనేది ఉంటుంది. సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి బయలుదేరి మహాధర్నా ఇందిరా పార్క్ కాడ నిర్వహిస్తాం. మరోవైపు మున్సిపల్ ఎలక్షన్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. హైదరాబాదులో మనకు ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి మన పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పారు, డౌట్ ఏం లేదు. కాబట్టి మనం ఒక ప్రోగ్రామ్ని దిగ్విజయంగా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. లేకపోతే మన సమస్యని మనమే నిరూపించుకునే ఒక పరిస్థితికి దారితీస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, 4వ తారీఖు నాడు నిరుద్యోగులందరూ కలిసి ఐక్యంగా మారి ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి 31 నాటిదే మహా ఉద్యమంగా నిర్మించే ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దాని గురించి మనము డిస్కస్ చేసే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందరు విద్యార్థులు కలిసినటువంటి ప్రోగ్రాం ఫిబ్రవరి 4. వాస్తవంగా జనవరి 21వ తారీఖు నాడే కవాతు పేరుతో నిర్వహించడం జరిగింది. కానీ పండుగ వచ్చిన కారణంగా దాన్ని వాయిదా వేసి ఫిబ్రవరి 4వ తారీఖుకి పర్మిషన్గా చేసే ఒక ప్రయత్నం జరిగింది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు 4వ తారీఖు ప్రోగ్రాంకి మాత్రమే మన యొక్క మద్దతు సంపూర్ణంగా ఉంది. విద్యార్థులంతా మొత్తంగా అన్ని లైబ్రరీలు, అన్ని స్టడీ హాల్స్ తిరుగుతూ ఉన్నారు. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇవాళ మన మిత్రులు బాలకోటి అండ్ రవి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లలో ఉన్నటువంటి స్టడీ హాళ్ళల్లో తిరిగారు. ఇక్కడ చూడండి, స్టడీ హాల్స్ మొత్తంగా తిరిగి రేపు మహాధర్నా కవాతు గురించి మొత్తం అన్ని స్టడీ హాల్ తిరుగుతున్నారు. హైదరాబాదులో ఉన్నటువంటి విద్యార్థులందరినీ జన సమీకరణ చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా యాక్టివ్గా నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఇంద్ర మరియు సోమేష్, చంద్రశేఖర్ విద్యార్థులు పోయి లైబ్రరీలలో కలిసి ప్రచారం చేయడం జరిగింది. దాంతోపాటుగా నిన్నటి సంధి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయవచ్చు. చాలా కార్యక్రమాలు అయితే హైదరాబాదులో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. మీ జిల్లాలకు వెళ్ళి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకు వెళ్ళి సపోర్ట్ అనేది విద్యార్థులకు వెళ్ళి తీసుకునే ఒక ప్రయత్నం చేయాలా. నిన్న ఇవాళ విద్యార్థులంతా మొత్తం తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న లైబ్రరీలలో, స్టడీ హాల్లో కూడా తిరిగి
ఇందిరా పార్క్ వరకు మహాధరణ ఉంది. దానికోసం మన నిరుద్యోగ యువత అందరూ తరలి రావాలి. తేదీ ఫిబ్రవరి 4, 2000. మాట్లాడతాను, వరిగాకండి. ఎందుకంటే మీకు నిన్న ఇవాళ ఏం జరిగింది అనేది చూపించే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఉద్యమంలాగా రేపు ఫిబ్రవరి 4వ తారీఖు ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మొత్తంగా అన్ని లైబ్రరీలు తిరుగుతూ ధర్నాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భం మీరు చూడవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. కార్యక్రమం ఫిబ్రవరి 4 జయప్రదం చేయండి. చలో ఇందిరా పార్క్ ను, చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్, చలో మన కోసం మన సుప్రీంకోర్టు కూడా మాట్లాడుతున్నారు. 78 ఉద్యోగాలు ఇచ్చిన అప్పుడు నోటిఫికేషన్ లేవు, మీరు ప్రైవేట్ జాబులు తీసుకోవాలని చెప్పేసి శ్రీబాబు గారు మాట్లాడుతున్నారు. ఒక్క నడుగులో కూడా వచ్చినా కదా, వచ్చిందా? మన కోసం 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ తేదీ ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మనదంగా ఇందిరా పార్క్ లో 2 లక్షల ఉద్యోగాలు. హలో నిరుద్యోగి, హలో నిరుద్యోగి. ఒకటి ఇది ఉన్నటువంటి అంశము. ఇక్కడ నిరుద్యోగులారా మరి ఏం చేద్దాం, మన పరిస్థితి ఏంటి, మరి ఎట్లా ముందుకు పోదాం? ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళంతా మన లైక్ చేయండి. లైక్ చేయకపోతే వీడియో ఎక్కువ మందికి రీచ్ కాదు. దయచేసి మీరు అందరికీ ఇది మెసేజ్ రూపంలో పంపే ప్రయత్నం చేయండి. అన్ని వాట్సాప్ గ్రూపులలో పంపండి. అన్ని వాట్సాప్ గ్రూపులో పంపితే మనకి ఎక్కువ రీచింగ్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని పనికిరాని వీడియోలన్నీ చూస్తున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, కానీ మన సబ్జెక్టుని మనమే తీసుకోవాలని ఒక పరిస్థితిలోకి ఉన్న అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామన్న ఒక కాన్సెప్ట్. రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మహాధర్నా ప్రోగ్రాం ఇందిరా పార్క్ కాడ ఉంది, ర్యాలీ కూడా కొనసాగుతుంది. మరి ఏం చేద్దాం? ఇవాళ అన్ని లైబ్రరీలు ఉన్నాయి. ఇవాళ నల్గొండ జిల్లాలో లైబ్రరీ ఉంది, వరంగల్ జిల్లాలో లైబ్రరీ ఉంది, కరీంనగర్లో లైబ్రరీ ఉంది. మరి అక్కడి నుంచి విద్యార్థులు అమ్మాయిలకు ఫ్రీ బస్సు ఉంది, అమ్మాయిల ఫ్రీ బస్సు ఉంది. కాబట్టి చుట్టుపట్టు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మహిళామణులంతా, అమ్మాయిలంతా ఖచ్చితంగా రావాల్సిందే. గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేయాలా. రేపటి మన సభను చూసి రాష్ట్రం మొత్తం కదలాల. ప్రతిపక్షాలు కూడా దీన్ని గలమెత్తుకొని ముందు తీసుకుపోయే విధంగా మనం తయారు చేయాలంటే రేపు మన జనబలం చూపెట్టాల, విద్యార్థి బలాన్ని చూపెట్టాల. మన విద్యార్థి బలాన్ని మనం చూపెట్టలేకపోతున్నాం కాబట్టే ఇవాళ ప్రభుత్వాలది ఆడిందే ఆట పాడిందే పాట చెప్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు గొంతు కోసినట్టుగా, నిరుద్యోగుల గొంతు కోసినట్టుగా దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత అన్యాయం చేసి ఉండవు. పైగా ఇవ్వని ఉద్యోగాలను ఇచ్చినట్టుగా భ్రమలు కల్పించి గోబెల్స్ ప్రచారం చేస్తూ ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంది ప్రభుత్వం. మరి వేయాలని చెప్తే అయిపోయేది కదా, ఆ రోజు చెప్తే అయిపోయేది కదా. మేము గతంలో ఉన్న ఉద్యోగాలకే మేము పత్రాలు ఇస్తాం, ఈ ఉద్యోగాలు కూడా మాయే, ఈ ఉద్యోగాలు కూడా మాయే లెక్కలు చెప్పుంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేది కాదు. కానీ అందంగా ముచ్చట చెప్తారు. ఏప్రిల్లో మొదటి ఫేజ్ అంటారు, నవంబర్ డిసెంబర్లో రెండో ఫేజ్ అంటారు,
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. ఒక్క కేసీఆర్ ఉద్యోగం పోగొడితే ప్రతి ఇంటికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి దౌర్భాగ్యుడు మన రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రజలు ఎంత తెలివి తక్కువలేదని అర్థం చేసుకోవచ్చు. కనీసంగా మెయిల్ వస్తే మెయిల్ కూడా చూసుకోలేనట్టు ఒక వ్యక్తిని ఇలా రాష్ట్రంలో సింహాసనం మీద కూర్చోబెట్టినాం. ఏమీ తెలియనటువంటి వ్యక్తి, రాజకీయాలు మాత్రమే, రాజకీయ నాటకం ఎలా ఆడాలో వచ్చినటువంటి వ్యక్తిని మాత్రమే మనం అధికారంలో కూర్చోబెట్టినాం. కానీ రాష్ట్రం ఎటుపోతుంది, భవిష్యత్తు ఎటుపోతుంది, ప్రజల పరిస్థితి ఏంటి, ఇవన్నీ అంశాల నేపథ్యంలో మనకు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటున్నామంటే చేసుకోలేదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జనవరి 31కు ఎందుకు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళు సపోర్ట్ అడగలేదు కాబట్టి సపోర్ట్ చేయడం లేదు. విద్యార్థులందరి యొక్క సపోర్ట్ తీసుకొని పోతే బాగుండేది, కానీ సపోర్టు నన్ను ఇంతవరకు అడగలేదు. విద్యార్థులతో కలిసి మూమెంట్ చేయాలి, అందరితో కలిసిపోవాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, వ్యవస్థ కోసం వ్యక్తులు అనేటటువంటి ఒక కామెంట్ అనేది మనకు రావాలా. వ్యవస్థ కోసం పనిచేస్తే 4 రోజుల పాటు మనం ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉన్నటువంటి అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సరే, అంశం గురించి మాట్లాడదాం. రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద 10 గంటల నుంచి 11 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. 11 గంటల నుంచి 2 గంటల వరకు, 11 గంటల నుంచి 2 గంటల వరకు మనకు ఇక్కడ మహాధర్నా ఉంటుంది. ఆ మహాధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలా. గతంలో కూడా మనం మహాధర్నాలు నిర్వహించినాం. అలాగే మోతీలాల్ ఆధ్వర్యంలో కూడా సెక్రటేరియట్ ముట్టడి కూడా జరిగింది. ఎన్నో ప్రోగ్రాంలు జరిగినాయి. అయినా ఇక్కడ ఈ ప్రభుత్వాలను కదిలించలేకపోతున్నాం. కదిలించలేకపోవడం గల కారణం ఏంటంటే విద్యార్థులు అనేవాళ్ళు రోడ్డు మీదకి రావడానికి మరి అనాసక్తి చూపుతున్నారా, భయపడుతున్నారా, మాకు నోటిఫికేషన్లు ఏం అవసరం లేదు అనుకుంటున్నారా అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే ఆన్నే ఉంటారు. గణేష్ విగ్రహం కాడ భోజనాలు పెడితే 400 మంది 500 మంది క్యూ కడతారు. అరే, గణేష్ భోజనం కాడ క్యూ కట్టేటువంటి విద్యార్థులకి మరి నోటిఫికేషన్ల మీద సోయి లేదా? ఈ ప్రభుత్వాలేం ఇగో వస్తాయి అగో వస్తాయని చెప్తున్నటువంటి సందర్భం. ఏప్రిల్ మేలో కానిస్టేబుల్ ఎస్ఐ వస్తుందని చెప్తున్నారు. మరి ఆ ఫైలు ఏడదాం కదిలింది, అసలు ఫైలు కదిలిందా లేదా? అది ఎప్పుడో పంపిరు, లాస్ట్ ఇయర్ ఎప్పుడో పంపిరు, కానీ ఇంతవరకు దానిపైన కదలిక లేని సందర్భం. మొన్న డిసెంబర్ 30 రోజు డీజీపీ గారికి ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పిండు తప్ప ఆయనంతలో ఆయనే ఇగో మేము పలానా నోటిఫికేషన్లు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పని ఒక పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా మీరు అన్నట్టు గాఢ నిద్రలోనే ఉన్నాయి. నేను అన్ని వర్గాలకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా, కానీ అన్ని వర్గాలు మరి కలిసిపోవాలి కదా. అన్ని వర్గాలను కలిపే ప్రయత్నం చేస్తున్నా కానీ కలిసిపోయే ప్రయత్నం చేయట్లేరు. ఇక్కడ వర్గాలు ఏం లేవు, వ్యవస్థ మాత్రమే నడుస్తూ ఉంది. కాబట్టి ఇలా రాజకీయాలలో ఎన్నో పార్టీలు ఉన్నట్టుగా, అలాగే ఈ సామాజిక సంస్థలు ఎన్నో ఉన్నట్టుగా విద్యార్థులలో కూడా ఎన్నో సంస్థలు ఉంటాయి. ఎవరు చేసినా ఒక వ్యవస్థ అయితే ముందుకు పోతూనే ఉంటుంది, సబ్జెక్ట్ అనేది ముందుకు పోతూనే ఉంటుంది. కాబట్టి ఎవరు ఒక్కొక్కరు ఒక మార్గంలో ముందుకుపోతారు. కాబట్టి ఆ మార్గం ఏదైనా కావచ్చు, మనకు సమస్య పరిష్కారం కావాలా. కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒకళ్ళు ముందు పెట్టవచ్చు, ఒకళ్ళు వెనకనవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. మొత్తంగా నిరుద్యోగ సమస్యని ముందుకు పోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నేను ఇదే రోజు గతంలో ధర్నా చేసినప్పుడు నేను మాట్లాడితే కూడా మోతీలాల్ లైవ్లోకి వచ్చి నన్ను అడగకుండా నువ్వు ఎట్లా చెప్పినావు అని చెప్పేసి క్వశ్చన్ చేసే సందర్భాలు ఉన్నాయి. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు మరి? కాబట్టి ఇక్కడ వ్యక్తి అనే వ్యవస్థ కాకుండా మనము ఒక సబ్జెక్టు కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కార మూలాల కోసం వెతికే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక నోటిఫికేషన్ల పరిస్థితి ఇంతేనా? ఫిబ్రవరి 4న కవాతు మహాధర్నా అనే పేరుతోని మనం ఇప్పుడు లైవ్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి కూడా నిరుద్యోగ మిత్రులంతా ఒక 30 మంది ఒక కమిటీ ఫామ్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఆ కమిటీ నేపథ్యంలోనే ఇక్కడ చేసిన తీర్మానం ఏంటంటే, పొలిటికల్ వాసన లేకుండా నిరుద్యోగులే కలిసి ప్రోగ్రాం చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే
అన్ని పార్టీలను గతంలో కలుపుకొనే పోయినాం, ఈసారి కూడా కలుపుకొనే పోవాలా. కానీ 10 సార్లు ఏమంటారు అంటే ఇది టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రోగ్రాము, ఇది బీజేపీ చేస్తున్నటువంటి ప్రోగ్రాం అని చెప్పేసి బురద చల్లుతున్నారు. కాబట్టి ఆ బురద పడకుండా ఒకసారి గట్టిగా ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుందన్న నేపథ్యంలోనే ఈసారి ప్రోగ్రాంని ఫిబ్రవరి 4వ తారీఖు నాడు కేవలం నిరుద్యోగుల ప్రోగ్రాంగానే చేస్తున్న అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నేను మొదటి నుంచి ఇవాళ నుంచి కాదు, నేను రోడ్డు ఎక్కిన కానుంచి రోడ్డు మీద నిలబడతా ఉన్నా. నా యొక్క ఆఫీసుకి ఎవరు వచ్చినా, అది పీటీలు వచ్చినా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళ సమస్య మీద వచ్చినా, గురుకుల వాళ్ళు వచ్చినా, డిఎస్సి వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా నా తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉన్నాయి. ఏ ఒక్క వ్యక్తిని కూడా వెనక్కి పంపించింది లేదు, ఏ ఒక్క వ్యక్తికి మద్దతు లేకుండా నేను మాట్లాడింది లేదు. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు ఒక నిరుద్యోగ అంశాన్ని ఎజెండా నేను పట్టుకున్నాను, దానికోసం నిలబడినా కొట్లాడుతూనే ఉన్నా, ముందు కూడా కొట్లాడుతూనే ఉంటా. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, మనము ఇవాళ చూడండి, మీరు పోలీసు సంబంధించిన ఎస్ఐ నోటిఫికేషన్ ఇవాళ ఉద్యోగం చేస్తున్నటువంటి 13,500 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. గురుకులాలకు సంబంధించి 9,000 ఉద్యోగాలు ఇస్తే అది కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 13,500 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలని ఖాతాలో వేసుకుంది. అలాగే గ్రూప్ 4కు సంబంధించి ఎన్నిసార్లు అంటే 8,000 ఉద్యోగాలని కాంగ్రెస్ గవర్నమెంటు తన ఖాతాలో వేసుకుంది గ్రూప్ 4కు సంబంధించి. అలాగే జేఎల్కు సంబంధించి, జూనియర్ లెక్చరర్ సంబంధించి, జేఎల్కు సంబంధించి 1,392 ఉద్యోగాలని తన ఖాతాలో వేసుకున్నటువంటి సందర్భం. మరి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కాంగ్రెస్ ఇచ్చిందా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి? గురుకుల నోటిఫికేషను కాంగ్రెస్ ఇచ్చిందా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి? గ్రూప్ 4 ఉద్యోగం 8,000 ఉద్యోగాలు కనీసం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు. అట్లాగే డిఎస్సికి సంబంధించినటువంటి ముందుగాల ఉన్నటువంటి నోటిఫికేషన్కి కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. అలాగే గ్రూప్ 1కు సంబంధించి 60 ఉద్యోగాలు మాత్రమే కలిపారు. ఈ 5,089 తప్ప ఇంకా ఏ ఒక్క ఉద్యోగం అన్నా కాంగ్రెస్ సంబంధించిన అంశాలు ఉన్నాయా మీరు అర్థం చేసుకోవాలా. ఈ అంశాన్ని మనం క్లియర్గా చెప్పాలా. రేపు ఎన్నికల్లో కూడా, రేపు ఏ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టాల్సిందే. పెట్టకపోతే మన బతుకులు బాగా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే విర్రవీగుతున్న ఒక ప్రభుత్వం కనబడతా ఉంది. 2 సంవత్సరాల్లోనే మనకు సుక్కలు చూపించారు. ఒక్క నోటిఫికేషన్ వేయకుండా ఇది కలిపిన ఉద్యోగాలు, డిఎస్సిలో కలిపిన ఉద్యోగాలు, గ్రూప్ 1లో కలిపిన ఉద్యోగాలు, ఈ 2 తప్ప మిగతా ఏ ఉద్యోగాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. 2022లో వచ్చింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కానీ, అలాగే మెయిన్స్ కానీ, అలాగే గ్రౌండ్ కానీ అన్నీ కూడా పాత గవర్నమెంట్ కాలంలోనే పూర్తయినాయి. ఒక గ్రౌండ్ తర్వాత చేపించారేమో కానీ పత్రాలు మాత్రం ఫిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, అలాగే గ్రౌండ్ సంబంధించిన పోటీలు కూడా కంప్లీట్గా పాత గవర్నమెంట్లో జరిగినాయి కానీ ఈ గవర్నమెంట్లో జరగలే. మరి మీరు ఏం చేయకుండా పత్రాలు ఇచ్చి మీ ఉద్యోగాలను ఎట్లంటున్నారు అనేది మనము క్వశ్చన్ చేయాలా. ఈ ప్రభుత్వం దండగా మాలినటువంటి గవర్నమెంటు ఏ ఒక్క వ్యక్తి కూడా న్యాయం చేస్తలేని అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 9,000 ఉద్యోగాలలో 2,500 ఉద్యోగాలు ఇవ్వకుండా మిగిల్చుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో. గ్రూప్ 4లో కూడా దాదాపుగా 2,500 నుంచి 3,000 ఉద్యోగాలు మిగిలిపోయినటువంటి సందర్భం కనబడతా ఉంది. అలాగే గ్రూప్ 2 కానీ ఇవాళ ఉన్నటువంటి గ్రూప్ 2లో ఉన్నటువంటి 783 ఉద్యోగాలు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధం లేదు. అలాగే గ్రూప్ 3లో ఉన్నటువంటి 1,370 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాల. మరి ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరెట్లా 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, మీరెట్లా 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, మీరెట్లా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు? నేను ఒక మంత్రి నిస్సిగ్గుగా కనీసము
రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నటువంటి సందర్భం కూడా సోయి లేకుండా మంత్రి వివేక్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన నిరుద్యోగులకు అంటున్నాడు. వీళ్ళని చెప్పులు పట్టుకొని వెంటబడి కొట్టాల. కాబట్టి నెక్స్ట్ గనక ఎన్నికల్లో, రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మనము చెప్పులు చేత పట్టుకుంటాం, కోడిగుడ్లు చేత పట్టుకుంటాం, టమాటాలు చేత పట్టుకుంటాం. ఆ పరిస్థితి ఖచ్చితంగా సభలలో ఎదురవుతుంది నిరుద్యోగుల నుంచి. కాబట్టి నిరుద్యోగులారా, ఫస్ట్ మనమంతా ఏకమవుదాం, మనమంతా మన బల ప్రదర్శన నిరూపించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఆ ఇందిరా పార్క్ పరిసరాలు మొత్తం కూడా జనంతో నిండిన దారులుగా మారాలా, లేకపోతే మన సమస్య పరిష్కారం కాదు. మనం ఇంత చదువుకున్న రాజకీయ కోలాటంలో మనం బలపశులు అవుతున్నాం. రాజకీయాలే ప్రభావితం చేస్తున్నాయి, కానీ మన జనాభా ఎక్కువ, మన సంఖ్య ఎక్కువ, మన ప్రిపరేషన్ ఎక్కువ. నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు రంగంలో కూడా ఖచ్చితంగా మన ప్రణాళికలు రూపొందించుకునే ప్రయత్నం చేయాలా. కాబట్టి మన ప్రణాళిక కూడా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. కనీసంగా ఉమ్మడి 10 జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏం చేయాలా సార్ అంటే, ఇవాళ అగ్రికల్చర్ సంబంధించి సంవత్సరానికి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో నిరుద్యోగులకి కనీసంగా 10,000 కోట్ల రూపాయలైనా ప్రతి బడ్జెట్లో మన కోసం కేటాయించాలా. ఈ 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ఉమ్మడి 10 జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఒక్కొక్క జిల్లాలో 50,000 మందికి సంవత్సరానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి సంవత్సరాన్ని టార్గెట్ పెట్టుకొని కనీసంగా ఒక 5 లక్షలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టాలా. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రతి విద్యార్థికి 5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వాలా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక విద్యార్థికి కనీసం స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవడం కోసం కూడా 5,000 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చేసి ఉదయించి సాయంత్రం వరకు వాళ్ళని బలవంతంగా కూర్చోబెట్టి రోజొక 4 గంటలు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పాలా. మళ్ళొక 4 గంటల పాటు హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమున్నాయి, హైదరాబాదులో మొత్తం ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలలో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్ని మాత్రమే నేర్పాలా. ఏది పడే అది నేర్చుకుంటాడు, ఉద్యోగం ఇయ్యరు. కాబట్టి హైదరాబాదులో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్ని మొత్తం కూడా నేర్పిస్తే మనకు ప్రైవేటు రంగంలో హైదరాబాదులో ఎంత లేదన్నా ఒక 10 లక్షల ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ డిమాండ్ను కూడా మనం తీసుకొని ముందు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొట్లాడుతూనే ప్రైవేటు రంగంలో మన వాటా ఏంటి, హైదరాబాదులో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉంటే మనకెందుకు ఉద్యోగాలు వస్తలేవు, హైదరాబాదులో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ఏ పరిశ్రమలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు మనకెందుకు ఇవ్వరు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో స్థానికులకే 75% ఉద్యోగాలు ఇస్తామని ఒక మేనిఫెస్టో పెట్టారు. మరి ఎటుపోయింది ఆ 75% ఉద్యోగాలు? తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఇవ్వరు? హైదరాబాద్ నాన్ లోకల్ కబ్జాలో ఉంది. కాబట్టి మళ్ళొక్కసారి మనము నాన్ములకి గో బ్యాక్ అనకపోతే రాబోయే తరాలలో తెలంగాణ బిడ్డలు తీవ్రంగా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలా. సంవత్సరానికి ఒక 5 లక్షల మందిని టార్గెట్ చేసుకోండి. అట్లీస్ట్ 5 ఏళ్ల కాలంలో 10 లక్షల మందికి మొత్తం టెక్నికల్ స్కిల్లు, పరిశ్రమలకు కావాల్సిన స్కిల్లు, సాఫ్ట్వేర్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు కరెక్ట్గా నేర్పించగలిగితే, అంటే వాళ్ళ డిగ్రీ కాలేజీలు ఏ విధంగా అయితే బాధ్యతాయుతంగా మీరు నడుపుతున్నారో, ఇంటర్మీడియట్ కాలేజీలు అయితే ఏ విధంగా బాధ్యతాయుతంగా నడుపుతున్నారో, గవర్నమెంట్ స్కూళ్లకు కనీసంగా 1,20,000 మంది ఉపాధ్యాయుల మీద ఏ విధంగా చదువు చెప్తున్నారో, కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా అంతే పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. అది కూడా న్యాయంగా, నిబద్ధతతో, నిక్కచ్చిగా వాళ్ళందరికీ నేర్పిస్తే ఒక హైదరాబాదులో ఒక 15-20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే కొంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లోన్లు ఇచ్చే ప్రోగ్రాం చేయాలా. ఇలా చేయకపోతే ముందు రాబోయే భవిష్యత్తులో తెలంగాణలో కాదు దేశంలో కూడా ఒక మహా విప్లవం, నిరుద్యోగ విప్లవం రావడానికి అవకాశం ఉంది.
దేశంలో నిన్న ఒక ప్రొఫెసర్తో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటుండంటే దేశంలో ప్రతి సంవత్సరం 80 లక్షల మంది రోడ్డుపైకి వస్తున్నారు గ్రాడ్యుయేట్లు, దాంట్లో 10 లక్షల మంది కూడా ఉద్యోగాలు ఇవ్వలేని ఒక పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొందని ఆయన చెప్తా ఉన్నాడు. 80 లక్షల మందికి రోడ్డు మీదకి వస్తే దాంట్లో 10 లక్షల మంది కూడా ఉపాధి కల్పించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అలాంటి పరిస్థితి వల్ల దేశంలో నెలకొని ఉంది. కాబట్టి దాన్ని మనము ఆ వైపు అడుగులేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగుల వైపునే అడుగుతున్నాను. నేను కోచింగ్ సెంటర్ అనేది నేను బతుకుదెరువు కోసం మాత్రమే పెట్టుకుంది. నేను కోచింగ్ సెంటర్ నడుపుతూనే నేను నిరుద్యోగుల పక్షాన్ని నిలబడిన. ఇక్కడ క్వశ్చన్ చేసేవాళ్ళు ఏ మేరకు మీరు ఎన్ని ఉద్యమాలు చేసిరు, ఏ విధంగా మాట్లాడని చెప్పి తెలుసుకునే ఒక ప్రయత్నం చేయండి. అశోక్ సార్ నిబద్ధతతో నిక్కచ్చిగా గ్రామాల ప్రాంతాలకి ఒక వ్యక్తిగా నేను నిలబడుతున్నా. మరి ఇన్ని కోచింగ్ సెంటర్లు ఉంటే ఎవడు ముందుకెందుకు వస్తలేరు? మరి అది వాడిని ఎందుకు క్వశ్చన్ అడగవు? నువ్వు ఏడ కోచింగ్ తీసుకున్న వాడిని పోయి అడుగు, ఎందుకు రోడ్డు మీకు వస్తలే అని చెప్పేసి నిలదీసే ప్రయత్నం చేయండి. నన్ను అడగడం కాదు, మాట్లాడేవాడిని కొట్లాడేవాడిని క్వశ్చన్ చేయడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంట్లో బడుకున్నోని లేపే ప్రయత్నం చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సమస్య మీద మాట్లాడే ఒక ప్రయత్నం చేయండి. అది మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తేనే సబ్జెక్టు ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పని చేస్తూని ఇంకేదో క్వశ్చన్ చేద్దామంటే కుదరదు. నీ యొక్క పాత్ర ఏందని చూసుకునే ఒక ప్రయత్నం చేయి. ఇవాళ నిరుద్యోగులు 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దగ్గర పేరు నమోదు చేసుకున్నారని చెప్తారు. మొత్తంగా తెలంగాణలో 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇవాళ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఒక 45 ఏళ్ళ వరకు కనుక చూసుకుంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారు. మరి ఎటువైరి గ్రాడ్యుయేట్లు అంతా మరి అప్లై చేసినప్పుడు పుంకాలు అప్లై చేస్తారు కదా. మరి కానిస్టేబుల్ ఎగ్జామ్ కనుక నోటిఫికేషన్ వస్తే 8 లక్షల మంది అప్లై చేస్తారు. ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే 8 లక్షల మంది అప్లై చేస్తారు. మరి ఎందుకు అప్లై చేస్తున్నారు? మరి అనవసరం టైం వేస్ట్ కదా. అప్లై చేయకుండా ఉంటే అసలు నిరుద్యోగ సమస్య లేదని తెలవడానికి అవకాశం ఉంటుంది. మీరు అప్లై చేస్తున్నారు, నిరుద్యోగ సమస్య ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిరూపించే ప్రయత్నం చేసినప్పుడు మన హక్కుల కోసం మనం కొట్టాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ వస్తున్నటువంటి తరం ఎట్లా తయారైందంటే ఫోన్లల్లో గడిపేస్తున్నారు. ఎట్లా గడిపేస్తున్నారు? రీల్స్ ఒకటి ఓంగనే ఒకటి వస్తూనే ఉంటుంది. వెనకంగా ఇట్లా ఫోన్ తీసుకొని ఇట్లా తిప్పుతూనే ఉంటారు. దాంతోపాటు యూట్యూబ్లలో పనికిరాని వీడియోలు చూస్తూనే ఉంటారు. దాంతోపాటు ఏ విద్యార్థి కూడా ఇవాళ ఒక న్యూస్ పేపర్ పట్టుకొని ఎడిటోరియల్ కాలం చదువుతున్నారంటే చదువుతలేరు. ఒక డిగ్రీ పూర్తి చేసిన నీకు ఒక సామాజిక బాధ్యతను కూడా మర్చిపోతున్నాం. ఏదో డిగ్రీ పూర్తి చేసినాం, హైదరాబాద్కు వచ్చినాం, కోచింగ్ తీసుకుంటున్నాం, అయిపోతుంది. అది కాదు నీ సామాజిక బాధ్యత. ఒక 15 సంవత్సరాల పాటు చదువుకున్న నువ్వు, ఈ సమాజంలో సభ్యుడైన నువ్వు ఈ సమాజం గురించి ఆలోచన చేయకపోతే రాబోయే భవిష్యత్తులో ప్రమాదకరాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డిగ్రీ చదివిన యువత నేనేం చెప్తున్నంటే పుస్తకాలు చదవండి, పేపర్లు చదవండి, ఎడిటోరియల్ కాలం చదవండి. ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం, మనకు సామాజిక బాధ్యత లేదా, క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదా? ఇవాళ నిరుద్యోగత పెరుగుతుంది. నిరుద్యోగం పెరగడానికి గల కారకులు ఎవరు? ఎలాంటి వ్యక్తులను మనం ఎన్నికల్లో ఎన్నుకుంటున్నాం? ఎన్నికైన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనే అంశాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేదు మా బతికి ఇంతే అని చెప్పేసి ఆ ఫోన్లలో నిమగ్నం అయిపోతే ఫ్యూచర్ అనేది మానవ సంబంధాలు లేని ఒక అడవిలాగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మానవ సంబంధాలు పెంచుకోండి, సమాజం గురించి చదవండి, పేపర్ చదవండి, ఎడిటోరియల్ కాలం చదవండి, న్యూస్ వినండి. ప్రతిరోజు ఒక న్యూస్ కంపల్సరీగా ఒక ½ అన్ అవర్ బులెటిన్ న్యూస్ వినే ప్రయత్నం చేయండి. ఈ సమాజం గురించి ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలని అడుగుతూ ఉన్నాను. రేపు ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మహాధర్నా కవాతు 2 కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కొన్ని ఫోన్ కాల్ తీసుకోవచ్చు కానీ అది ఫోన్లనే మోగుతూనే ఉంటవి. మనం ఒకటి 2 ఫోన్ కాల్ చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ప్రచారం నేపథ్యంలో
ఇందిరా నాయక్తో ఫోన్ చేసి కనుక్కుందాం. మిత్రమా, లైన్లో ఉన్నాను. లైన్లో ఇవాళ నువ్వు మొత్తము స్టడీ సర్కిళ్ళు అదే మాదిరిగా లైబ్రరీలు తిరిగావు. వాళ్ళ కాడికి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది చెప్పే ప్రయత్నం చేయి. ఏం లేదు సార్, పిల్లలు నిరుద్యోగులు అందరూ కూడా యువత కూడా రగిలిపోతుంది, వాళ్ళకు గుండె రగిలిపోతుంది. ఈ గవర్నమెంట్ మనం ఎంతో కష్టపడి గెలిపిస్తే కనీసం మనకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఉద్యోగాలు ఇవ్వలేక మళ్ళీ దానిపై బదనాం మాటలు మాట్లాడుతుంది. ఇవాళ 60,000 70,000 అని చెప్తున్నారు మంత్రులు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అయినా మీకు ఏం చెప్పలేని పరిస్థితి. బయటికి వస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ అవుతున్నారు, ఎక్కడ ధర్నా చేద్దాం మనకు స్పేస్ ఇవ్వట్లేరు. అండ్ నిరుద్యోగులు అందరూ కూడా ఎక్కడ పోయినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పిలుపునివ్వండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని చెప్పేసి చాలా చోట్ల ఇలా రంగారెడ్డి మొత్తం చుట్టుపక్కల లైబ్రరీలో మొత్తం తిరిగిన ఇలా ఎక్కడ చూసినా కూడా వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. ఏరి కోరి తీసుకొస్తే ఎగిరేరు దండ్రుడు మనల్ని, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చాడు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం తీసుకొని అని చెప్పేసి నిరుద్యోగులు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. రేపటి 4వ తారీఖు గురించి ఏం మాట్లాడుతున్నారు? February 4th గవర్నమెంట్ మనల్ని నిజంగా అర్థం చేసుకుంటే మనకు పర్మిషన్ ఇచ్చి శాంతియుత మార్గంలో, గాంధేయ మార్గంలో మనం చేసుకుంటాం. ఎందుకంటే హక్కుల కోసం పోరాడుతున్నాం. మేమేదో వాళ్ళ ఎమ్మెల్సీల కోసము ఎమ్మెల్యే పదవుల కోసం కొట్లాడతలేము. మాకు ఇవ్వాల్సిన ఎన్నికల మేనిఫెస్టో పెట్టి 2 లక్షల ఉద్యోగాల కోసమే కొట్లాడుతున్నాం. జాబ్ క్యాలెండర్ కోసం కొట్లాడుతున్నాం. మెగా డిఎస్సి కోసం కొట్లాడుతున్నాం. కానీ మేము ఏదో వాళ్ళ ఎమ్మెల్యే పదవుల కోసం అయితే కొట్లాడతలేము. మా మీద ఎంత ఇసుమంత ప్రేమ ఉన్నా కూడా గవర్నమెంట్ కి పర్మిషన్ ఇచ్చి శాంతియుత మార్గంలో, గాంధీ మార్గంలో మేము చేసుకుంటాం. ఒకవేళ ఇయ్యకపోయినా మంచిదే మాకు. ఎందుకంటే మేము ఏం చేయాలో చేస్తాం గవర్నమెంట్. ఎందుకంటే ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే నిరుద్యోగులు లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భయపడలేదు మనం. ఓకే, వీళ్ళకి భయపడతామా? ఎందుకంటే సార్ ఇలా మేము ఎంతో కోరి తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డి గారిని, ఎంతో కోరి మాకు ఉద్యోగాలు ఇస్తాడు, మమ్మల్ని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి. కాంగ్రెస్ అంటేనే ఇలా సామాజిక పార్టీ అనుకుని వాళ్ళందరూ కష్టపడి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మా సైడ్ కదా, మా వైపు కూడా చూడట్లేదు. ఇలా దావోస్ పోయి ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్ గా మారిపోయాడు. 30 ఏళ్ళు ఉన్న మాకు ముదిరిపోయిన బెండకాయ అంటే మరి 55 సంవత్సరాల్లో ఏ బెండకాయ మరి? అప్పుడు ఆయన చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు చదువుకుంటుండు. ఇప్పుడు ఆయనకు అన్ని వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చదువుకుంటుండు. మేము ఇక్కడ దాదాపుగా 30-30 సంవత్సరాలు దాటిపోయి పెళ్లి కాలేక ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు నిరుద్యోగులుగా. అరే ఇంటికి ఆర్థిక భారం అయిపోతుంది, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వాళ్ళు పంపించే 3,000 4,000 అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ చదువుకుంటున్నాం. ఒక్క నోటిఫికేషన్ ఇస్తే హ్యాపీగా లైబ్రరీలో చదువుకుంటామంటే కనీసం ఎవరు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మొన్న వివేక్ వెంకట స్వామి గారు, ఎంత తెలంగాణలో నాకు కొంచెం ప్రేమ ఉండేది ఆయన పేరు నాకు. ఎందుకంటే మంచి వ్యక్తి అని చెప్పేసి అనుకుంటే ఆయన కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళకు అర్థమైపోయింది సార్, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు, మనం రోడ్డు మీద వచ్చి కొట్టాడు తప్ప మనకు ఉద్యోగాలు ఇవ్వరు. పిల్లలందరూ సిద్ధంగా ఉన్నారు రావడానికి, పిల్లలు స్వచ్ఛందంగా రావడానికి బయటకు వస్తారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఇంకో విధంగా జంజే తరహా నేపాల్లో స్టూడెంట్స్ ఉద్యమాలు ఎట్లా జరిగినాయో అలా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ. ఓకే పొద్దునైతే ఆవేశం పెళ్లిబెక్కుతుంది నిరుద్యోగులలో. అవును, రగిలిపోతుంది, గుండె రగిలిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక అసలు వాళ్ళు మీరు రండి ఒకసారి. ఒకటే మాట అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నాయకులను ఒకటే మాట, మీకు దమ్ముంటే మీ మంత్రులకు గానీ ఎమ్మెల్యేలు గానీ అశోక్ నగర్ లో లేకపోతే దిల్షుక్ నగర్ లో 2 రోజులు పడండి, వచ్చి మాత్రం బస చేయండి. అప్పుడు కానీ మా బాధ మీకు తెలియదు. ఇలా ఒక అమ్మాయి ఒక ఆవేశంతో మాట్లాడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక అమ్మాయి మాట్లాడుతుంటే, మా తల్లిదండ్రులు అసలు ఆర్థిక భారంతో ఇంక చదివేందుకు పెళ్లి చేసుకో, నీకెందుకు చదువు అని చెప్పేసి అంటున్నారు అన్న. ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఇక్కడ అప్పు పుట్టక కాళ్ళకి మెట్టలు అమ్మి అయ్యమ్మి ఇయమ్మి చెవులు దుద్దిపోగులు అమ్మి మేము చదువుకున్నాం అన్న అని చెప్పేసి అంటుంది. ఓకే మొత్తం మీదైతే స్పందన మాత్రం బలంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా హైదరాబాదు రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్టడీ హాల్లో ఉన్నటువంటి నిరుద్యోగి ఆలోచన చేయాల్సిన అంశము. కాబట్టి రేపు మనం ఇందిరా పార్క్ దగ్గర దారులు మొత్తం నిండిపోయే విధంగా అట్లీస్ట్ మొత్తంగా ఏడ కూడా మొత్తంగా విద్యార్థుల కవాతుతోనే, విద్యార్థుల యొక్క ధర్నాతోనే నిండిపోయే విధంగా ప్రయత్నం చేయాలా. కాబట్టి ఇందిరా
అండ్ మరికొంతమంది మిత్రులు టోటల్గా తిరుగుతూ ఉన్నారు. ఒకటి సార్, దీంట్లో ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రవేశం లేదు సార్. మీ నోటికి చెప్పండి. ఓకే ఓకే. ఎందుకంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మాకు మీ వేదికలు వద్దని చెప్పండి. మీకు చాలా వేదికలు ఉన్నాయి, ఆ వేదిక నుంచి మా గురించి మాట్లాడండి, కానీ మా దగ్గరికి రాకండి. ఎందుకంటే మేము ఏం చేస్తున్నా కూడా బురదలో వేసిన పన్నీర్ అయిపోయింది మా పరిస్థితి. దీని వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అసలు ఎవరు లేరని చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్షాలను గౌరవిస్తూ మీ వేదికల నుంచి మీరు చెప్పండి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే 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 రైట్ సార్, మంచిది సార్. ఓకే ఓకే రైట్. మరో కాల్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మిత్రమా, మీరు లైవ్లో ఉన్నారు, లైవ్ నడుస్తూ ఉంది. ఇవాళ అన్ని స్టడీలు తిరిగారు కదా, రెస్పాన్స్ ఎట్లా ఉంది? విద్యార్థులు ఏమంటున్నారు? చాలా స్టడీలు తిరిగాం సార్. దాదాపు ఒక 30 నుంచి 40 వరకు స్టడీలు తిరిగాము. ఓకే. తిరిగితే దాదాపు అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అందరు కూడా వస్తామని అంటున్నారు. తప్పకుండా వస్తారు. మన నిరుద్యోగ కవాతు కానీ అట్లానే మహాధరణ కానీ విజయవంతం చేస్తామని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఓకే. అన్న గతంలో 21కే బాగుండేనా, కొంత ఎందుకు వాయిదా ఇస్తారని కూడా కొంతమంది నుంచి ఒపీనియన్ వచ్చింది. ఓకే. లేదు తమ్ముడు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేయడం అయిందని చెప్పినాము. చెప్పిన తర్వాత తప్పకుండా వస్తామా, మీకు తప్పకుండా అందరం వస్తాము, మనం చేద్దాము, నోటిఫికేషన్లు సాధించుకునే వరకు వాయిదా లేదనే రకంగా మాట్లాడుతున్నారు. ఓకే. చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది సార్. మంచి గ్రాండ్ గా సక్సెస్ కావచ్చు. అట్లాగే ఈ నా 3-4 రోజులు, ఇంకొక 5 days ఉన్నది కాబట్టి 5 రోజులు అన్ని ఇన్స్టిట్యూట్లు, అన్ని స్టడీ హాళ్ళల్లో మొత్తంగా మనం వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వాస్తవ పరిస్థితులు వివరించాల్సిన అవసరం మన పైన బాధ్యత ఉంది. ఇక్కడ ముందు అడిగేస్తున్నాం కాబట్టి ఆ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అన్ని లైబ్రరీలు, అన్ని స్టడీ హాళ్ళు, మొత్తంగా ఎక్కడైతే విద్యా కేంద్రం ఉందో ఆ విద్యా కేంద్రాలన్నిటినీ టచ్ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దాన్ని ముందు తీసుకుపోతున్నందుకు మీకు కృతజ్ఞతలు. కాబట్టి ఇక ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. కృతజ్ఞతలు వద్దు సార్, అది బాధ్యత మా పైన ఉంది. ముందున్నాం కాబట్టి బాధ్యత మా పైన ఉంది. మమ్మల్ని అందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి మనం ప్రోగ్రామ్ చేయాలన్న మీలాంటి మేధావులందరూ కూడా ఉండబట్టే మేము ఈ రోజు కొంచెం ముందుకు వెళ్తున్నాం. మీ సపోర్ట్ మేము మరవలేము సార్. మీ సపోర్ట్ అనేది మేము మరవలేనిది. అనునిత్యం రాత్రి 12 గంటలకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీరు అందరూ కూడా మా ఎంట ఉన్నారు, చేస్తున్నారు. ఈ రోజు అనేక కార్యక్రమాల్లో కూడా మాకు తోడు ఉంటున్నారు, మాకు ధైర్యం ఇస్తున్నారు. కాబట్టి మేము ఎంత చేస్తున్నాం, మా వెనక ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యం అశోక్ సార్ అనే ధోరణితో మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే 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 రైట్ రైట్ రైట్. ఓకే, ఇది ఉన్నటువంటి అంశము. కాబట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం హైదరాబాదులో ఉన్న వాళ్ళంతా సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, రేపు అన్ని లైబ్రరీలలో ఒకసారి ప్రతి లైబ్రరీలలో ఒక 10 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. రేపే కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా రేపు అన్ని లైబ్రరీలలో రేపు 4వ తారీఖు నాడు ప్రోగ్రాం ఉందని అనౌన్స్ చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్రం ఇప్పటిదాకా ఏం చేసింది అన్న అంశాలు కూడా ప్రతి విద్యార్థికి తెలిసినప్పటికీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇప్పుడు వరంగల్లో 4-5 లైబ్రరీలు ఉన్నాయి. ఈ 4-5 లైబ్రరీలు మొత్తం కూడా తిరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ ప్రతి లైబ్రరీలో, ఎందుకంటే ఇవాళ మనకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనబడతలేదు, ఒక డిఎస్సి కనబడతలేదు. అలాగే పవర్ సెక్టర్ సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి 5,300 ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడో పర్మిషన్లు వచ్చినాయి. పర్మిషన్లు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది, కానీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఒక్కటి కూడా రావట్లేదు. మెగా డిఎస్ చేస్తామని 25,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పారు. ఇప్పటి వరకు 3 టెట్లు, ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 టెట్లు కంప్లీట్ అయినాయి. మరి టెట్ రాసుకొని ఏం చేసుకోవాలా? మరి టెట్ క్వాలిఫై అయిన తర్వాత వాడికి ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అది లేకుండా చేస్తే ఎట్లయితుంది? కాబట్టి డిఎస్సి లేదు, ఇది లేదు. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు 14,000 ఉద్యోగాలు ఇస్తాం అన్న ఒక నేపథ్యంలో కూడా మనకు కనబడతా ఉంది. మరి ఎంతవరకు వస్తాయని చూసే ఒక ప్రయత్నం చేద్దాం.
పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన అంశాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. మనకు విద్యార్థి ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఒకసారి లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మిత్రం, లైన్లో ఉన్నాను, నేను లైవ్లో ఉన్నాను. లైవ్ గురించి మాట్లాడతావా? మాట్లాడు మరి, చెప్పండి మిత్రం. సార్ అసలు వీళ్ళు మనం ఎన్ని చేసినా వీళ్ళు అసలు వీళ్ళు మారుతారనే నమ్మకం అయితే మాకు లేదు సార్. వీళ్ళకి అనవసరంగా ఓటేసినట్టు అనిపిస్తున్నారు సార్ మాకైతే. మరి మారాలంటే ఏం చేయాలా మరి? ఇంకా ఏం చేస్తాం సార్, ఇప్పుడు ఆఖరి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. మా అంటే ఇంకెన్ని రోజులు ఉంటారు సార్ వాళ్ళు? ఇంకో 2 సంవత్సరాలు ఉంటారు. ఆ 2 సంవత్సరాలలో వాళ్ళకి తెలుసు లాస్ట్ గవర్నమెంట్ ఇలాగే లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ ముందు ఏంటి నోటిఫికేషన్స్ ఇచ్చి గత ప్రభుత్వం తప్పు చేసింది, మనమైన ఈసారి కొంచెం అన్నా జాగ్రత్త పడతారని అనుకుంటున్నాం సార్. వీళ్ళతో ఎంత పోరైనా వేస్ట్ సార్ వీళ్ళని. మరి వాళ్ళు ఏం చేయాలి? మరి ఏం చేయగలుగుతాం మనం? ఏం చేస్తాం సార్, వాళ్ళకి ఏం చేసినా వేస్ట్. వాళ్ళని నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళని మొత్తం ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇంత దిగిపోవడానికి ఎంత ప్రచారం చేసినామో మన ఛాయశక్తుల వీళ్ళని కూడా అలాగే దింపేసేస్తే దరిద్రం అవుతారు సార్. అంతకు మించి వీళ్ళని ఎన్ని అన్నా వేస్ట్. అసలు ఏం మాట్లాడతారు సార్ వాళ్ళు? 60,000 ఉద్యోగం ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు నోటిఫికేషన్లు? కనీసం జ్ఞానం ఉందా వాళ్ళకి? చెప్పేటోళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లకైనా తెలియదా సార్ ఇప్పుడు వచ్చింది నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చారు, ఎవరు భర్తీ చేస్తారు అనేది? వీళ్ళు ఎక్కడిచ్చారు సార్ 60,000 ఉద్యోగాలు? కనీసం ఒక జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా వీళ్ళ మొహాలకి? అవునవును, ఒక్కరు కూడా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ రాలా. వీళ్ళు చేసిన ఇంకో పెద్ద మోసం ఏంటో తెలుసా సార్? గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ అని దాన్ని ఆపేసి ఏదో విధంగా ఆపాలనేసి ఒక గ్రూప్ వన్ ఆస్పిరెంట్ జీవితం 3 సంవత్సరాలు వృధా చేశారు సార్ వీళ్ళు. ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్ జీవితాన్ని 2 సంవత్సరాలు వృధా చేశారు సార్. దానికి ఎవరు ఇస్తారు మరి? ఎవరు దానికి ఎవరు న్యాయం చేశారు సార్? వాళ్ళు 3 సంవత్సరాల జీవితం, వీడక్కడ 2 సంవత్సరాల జీవితం నాశనం చేశారు కదా సార్ వీళ్ళు. అదే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ యొక్క పరిస్థితి అదే కదా సార్. ఒక్క నోటిఫికేషన్ కూడా అసలు వాళ్ళు ఇవ్వరు సార్, వాళ్ళ చేత కాదు. మేమైతే అసలు వీళ్ళ వల్ల ఎంతో మంది జీవితాలు అనవసరంగా చాలా వృధా చేసుకున్నారు సార్ వీళ్ళు. వాళ్ళ ప్రైమ్ జీవితాలు మొత్తం నాశనం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళకి ఏమైనా మోసం చేయాలి, అధికారం దక్కించుకోవాలి, ఇదే తప్ప వీళ్ళకి ఇంకొక అది తెలియలేదు సార్. వీళ్ళు నమ్మక ద్రోహులు వీళ్ళు. ఎన్ని ఆర్భాటాలు. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటే చాలా చికాకుగా ఉంది సార్ వీళ్ళని చూస్తుంటే. ఓకే, అందుకే రేపు మనము ఫిబ్రవరి 4వ తారీఖు నాడు జరిగే మహాధర్నాకి పెద్ద ఎత్తున జన సమీకరణ కనుక జరిగితే, ఎప్పుడైనా జనబలం ఉంటే ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తాయి, ప్రతిపక్షాలు ఆలోచన చేస్తాయి, నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. మనము ఉన్నటువంటి విద్యార్థులే బయటికి రాని ఒక పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు ఇట్లనే చెలగాటమడానికి అవకాశం ఉంది. డిఎస్సి అందరికి కావాలా, డిఎస్సి అభ్యర్థులు బయటికి వెళ్ళారు. గురుకుల ఏ పోస్ట్ వచ్చినా అప్లై చేయడానికి సిద్ధంగా ఉంటారు, ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటారు. మన నోటిఫికేషన్ వస్తేనేగా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉండేది. మరి ఆ నోటిఫికేషన్ కోసం ప్రయత్నం. గత ప్రభుత్వంలోనే డిఎస్సి వాళ్ళైనా గ్రూప్స్ ఆస్పిరెంట్ అయినా వాళ్ళ జీవితాలన్నీ ఆగం చేసుకున్నారు సార్. ఎలా అంటే రోడ్ మీద పడ్డారు, వాళ్ళకి మంచి జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ జాబ్స్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. దరిద్రంగా ఉందంటే ఇంకా మళ్ళీ వీళ్ళ మీద పోరాటానికి ఎన్ని రోజులు చేస్తాం సార్? మన ఆర్థిక పరిస్థితులు కూడా మాకు కూడా సహకరించాలి కదా. అవును. సో మీకు నేను ఏమంటున్నానంటే, విద్యార్థులు ఇప్పుడు మన ఆస్పిరెంట్స్ ఎందుకు బయటికి రావట్లేదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు సార్. బయటికి రావడానికి ఆర్థిక పరిస్థితి సంబంధం ఏంటి? ఎలా వస్తారు సార్? జాబ్ చేసుకోవాలి కదా సార్. అట్లా కదబ్బా, ఇప్పుడు జాబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు జాబ్ చేయని వాళ్ళు లైబ్రరీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీలు వాళ్ళు చూసుకున్నా ఎంత లేదన్నా 20,000 మంది ఉంటారు కదా. మరి వాళ్ళంతా ఎవరికైనా రావాలి కదా సార్. జాబ్ వచ్చిన వాళ్ళు వదిలిపెట్టినా కూడా మిగతా వాళ్ళని రావాలి కదా. మరి రావాలి సార్. వాళ్ళకి ఎవరు ఇప్పుడు ఈ ఎస్ఐటీసీ వాళ్ళు నేను చూసినంత వరకు లైబ్రరీలో చాలా మంది చదువుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నావు ఇప్పుడు? మేము ఆల్రెడీ నేను జాబ్ లో జాయిన్ అయిపోయాను సార్. ఓకే, మీద నమ్మకం లేదు, చెప్తారన్న ఆశలు లేవు. అనవసరంగా నేను నా జీవితంలో ఒక 4 సంవత్సరాలు వృధా చేసుకున్నాను సార్ ఈ
జాబ్స్ వల్ల. ఓకే, ఏం జాబ్ చేస్తున్నావు ఇప్పుడు మరి? మళ్ళీ నేను మెకానికల్ ఇంజనీర్ సార్. మెకానికల్ ఇంజనీర్. ఇప్పుడు ఏం జాబ్ చేస్తే ఎంత చేస్తున్నావు? ఎంత జీతం వస్తుంది ఇప్పుడు? నాకు అంత ముందుకు 70,000 వచ్చాయి సార్. ఇప్పుడు 40,000 జాయిన్ అయ్యాను సార్. 70,000 వదిలిపెట్టుకుని 40,000 జీతంతో పనిచేస్తూ ఉన్నావు. మరి అయినా కూడా మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ నువ్వు ప్రిపేర్ కావాలని ఆశ అయితే చచ్చిపోదుగా? వీళ్ళున్నన్ని రోజులు ఆశలు లేవు సార్, చచ్చిపోయినాయి మాకు. పొందబెడితే కానీ మళ్ళీ కొత్త ఆశలు చిగురిస్తాయేమో కానీ. రేపు నీ ఫిబ్రవరి 4వ తారీఖు నాడు నువ్వు ఆ రోజు సెలవు పెట్టుకొని నీ వాయిస్ని, నీ యొక్క బాధని అక్కడ విద్యార్థుల ముందు చెప్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నాను. రేపు ఫిబ్రవరి 4వ తారీఖు వచ్చే ప్రయత్నం చేయొచ్చు మిత్రమా. తప్పకుండా వస్తాను సార్. ఇంకోటి సార్, నేను ప్రిపేర్ అయ్యే స్టార్టింగ్ నుండి మేము బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్ సార్. నేను అప్పటి నుండి మీరు ఎంతో మోటివేషన్ స్టూడెంట్స్ కి తరపున, నిరుద్యోగుల తరపున నిలబడుతున్నాను. చాలా ధన్యవాదాలు సార్. అందరూ ఓట్ల కోసం వచ్చిర్రు, ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారు. మీరు ఒక్కరు మాత్రం నిజాయితీగా ఎటువంటి స్వార్థం లేకుండా ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడు ఇలాగే ప్రతి నిరుద్యోగి కోసం, ఉద్యోగాల కోసం ఫైట్ చేయాలని, అలాగే మేము కూడా మీ వెనుకోండి ఉంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ మిత్రం. రైట్, థ్యాంక్ యూ. కాబట్టి ఇది ఉన్నటువంటి అంశం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రేపు రాష్ట్రంలో ఎక్కడనన్నీ నిర్మల్ లైబ్రరీ కావచ్చు, ఆదిలాబాద్ లైబ్రరీ కావచ్చు, నల్గొండ లైబ్రరీ కావచ్చు, మహబూబ్ నగర్ లైబ్రరీ కావచ్చు, వనపర్తి లైబ్రరీ కావచ్చు, ఎక్కడ లైబ్రరీ ఉన్నా, స్టడీ హాల్ ఉన్నా, ఉన్నట్టు విద్యార్థులంతా దీనిపైన ఒక 10 నిమిషాలు మీరు డిస్కషన్ పెట్టే ఒక ప్రయత్నం చేయండి. ఆ డిస్కషన్ ద్వారా మొత్తం ఈ సబ్జెక్టుని రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మహాధర్నా ప్రోగ్రాం ఉంది. ఆ మహాధర్నా ప్రోగ్రామ్కి ఖచ్చితంగా అటెండ్ అయ్యే విధంగా చూసుకోండి. అమ్మాయిలకు ఫ్రీ బస్సు ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క మన యొక్క నిరుద్యోగ సమస్యని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. ఇవాళ ఉన్నటువంటి పవర్ సెక్టర్ కానీ, డిఎస్సి కానీ, ముఖ్యంగా పవర్ సెక్టర్ ఆస్పెక్ట్స్ రేపు కనుక నోటిఫికేషన్లు వస్తే నోటిఫికేషన్ అన్నింటిలో ముందుగా రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఒకటి పవర్ సెక్టర్, ఎస్ఐ కానిస్టేబుల్. కాబట్టి మీరు ఎంత ఒత్తిడి పెంచితే అంత రావడానికి అవకాశం ఉంది. రేపు ఖచ్చితంగా అన్ని లైబ్రరీలలో ముఖ్యంగా ఆడ యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ రేపు లైబ్రరీలో ఒక 5 నిమిషాలు మొత్తం క్లాస్ రూమ్ తిరిగి రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఉన్న ప్రోగ్రామ్కి సమాహితం చేసి ఒక ప్రయత్నం చేయండి. స్వచ్ఛందంగా హైదరాబాద్లో జరిగే మహాధర్నాకి జిల్లాలకు వెళ్ళి పెద్ద ఎత్తున తరలి రావాలి. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో, వనస్థలిపురంలో ఉన్నటువంటి ప్రతి స్టడీ హాల్ కూడా ఆ రోజు బంద్ పెట్టుకొని స్వచ్ఛందంగా సిటీ బస్సులు ఎక్కి లేదంటే మెట్రో ఎక్కి అక్కడ ఉన్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి రావాల్సిందిగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. సమస్య మీది, పరిష్కారం మీది. సమస్య మీది, పరిష్కారం ఏంది? మన కోసం మన ధర్నా అన్నటువంటి నేపథ్యంలో కొట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ముందు కూడా ఈ యొక్క ఎక్కడ అన్యాయం జరుగుతుంది, సమస్య ఏంటి, మూలాలు ఏంటి తెలుసుకునే విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ, నిరుద్యోగ సదస్సులు కానీ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపే ఒక ప్రయత్నం కూడా అశోక్ సార్ ఖచ్చితంగా చేస్తాడు. కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇంతకుముందు నిలబడ్డాను, ఇవాళ నిలబడ్డాను, కాబట్టి ముందు కూడా నిలబడతానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. రేపు కార్యాచరణ ఏంటి సార్ అంటే, రేపు ఖచ్చితంగా అన్ని లైబ్రరీలలో చాలామంది అందరు ముందుకు రారు, భయపడతారు. కాబట్టి యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి లైబ్రరీలలో యాక్టివ్గా ఉన్నటువంటి ఒక 5 విద్యార్థులు ఉన్న సరిపోతాయి. జిల్లాకు ఒక 5 విద్యార్థులు ఉన్న ఈ సమస్యని మనం జటిలం చేయడానికి, ఈ సమస్య ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి అవకాశం ఉంటుంది. 33 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక 10 మంది సీరియస్గా కొట్లాడే వాళ్ళు ఉన్నా కూడా సమస్య పరిష్కారం కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి లైబ్రరీలో ఒక 10 మంది విద్యార్థులు లేచి నిలబడి సమస్యని ముందీసుకోబోయే ప్రయత్నం చేయండి. అందరినీ మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేయండి. సమస్యను మనది, పరిష్కారం కూడా మనదే. మన కోసం మన ధర్నా అనే ఒక కాన్సెప్ట్తోని ఆ మహాధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, మన యొక్క ఆవేశాన్ని, మన యొక్క బాధని, మనకు జరుగుతున్న అన్యాయాన్ని అక్కడ మనము చెప్పే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి జనబలమే నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ జనబలాన్ని మనము చూపించే ఒక ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఆ పరిసరాలని మొత్తంగా నింపే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాను. ఇది ఇవాళ ఉన్నటువంటి లైవ్ దాదాపుగా 55 నిమిషాలకు పైనే లైవ్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రైవేటు రంగంలో, ప్రభుత్వ రంగంలో రెండిట్లో కూడా
రెండిట్లో కూడా మనం జరుగుతున్న అన్యాయాలని నిలువరించే ఒక ప్రయత్నం చేద్దాం. నాన్ ముల్కీ గో బ్యాక్ అనే ఒక మూమెంట్ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ ఏమంటుందంటే మీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, ఆ స్కిల్ యూనివర్సిటీ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. 50 లక్షల మంది ఉంటే 1000 మందికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఏం ఉద్ధరిస్తారు? కాబట్టి 10 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు పెట్టండి, టార్గెట్ పెట్టుకోండి. ఒక్కొక్క జిల్లాలలో ఒక 10 బ్యాచ్లు కనుక మీరు ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ 10 బ్యాచ్లకు స్కాలర్షిప్లు ఇచ్చి భోజన సౌకర్యాలు పెట్టి బలవంతంగా ఒక 6 నెలల పాటు కనుక మీరు ప్రత్యేక శిక్షణ కనుక ఇవ్వగలిగితే హైదరాబాదులో ప్రతి పరిశ్రమలో తెలంగాణ బిడ్డే ఉంటాడు, హైదరాబాదులో ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో తెలంగాణ బిడ్డే ఉంటాడు. తెలంగాణలో నాలెడ్జ్ కొదవలేదు. కాకపోతే డిగ్రీలలో బీటెక్లలో డిగ్రీ కాలేజీలలో వ్యవస్థలు మొత్తం నాశనం అయిపోయినాయి. కేవలం అటెండెన్స్ నేపథ్యంలో ఏదో తెల్ల పేపర్లు నల్లగా చేసి పాస్ అయ్యే సందర్భానికి డిగ్రీలను పీజీలను తీసుకొచ్చారు. ఆ వ్యవస్థ గత 10-15 ఏళ్ళుగా జరుగుతుంది కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. డిగ్రీ స్టాండర్డ్లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో సీరియస్గా పేపర్లు దిద్ది సీరియస్గా ఎగ్జామ్ రాసి సీరియస్గా క్లాసులు నడిచి కనుక జరిగి ఉంటే ఈ విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండేది. కానీ విద్యా ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయిన కారణంగా కేవలం బీటెక్ అయిపోయింది, మన దగ్గర సర్టిఫికెట్ ఉంది, కరెక్ట్గా 4 పేజీలు ఇంగ్లీష్లో రాయలేని పరిస్థితి, కమ్యూనికేషన్ స్కిల్స్ లేని పరిస్థితి, టెక్నికల్ స్కిల్ లేని పరిస్థితి నెలకొంది. కాబట్టి అసాంటి విద్యార్థులను ఖచ్చితంగా ఒక 6 నెలల పాటు ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్న మాదిరిగా అడాప్ట్ చేసుకొని ఒక జిల్లాకు అట్లీస్ట్ ఒక 50,000 మందిని తయారు చేసినా కూడా 10 ఉమ్మడి జిల్లాలలో కూడా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 5 లక్షల మందికి టార్గెట్ పెట్టుకొని ఈ వ్యవస్థలో ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం మెడలు వంచే విధంగా ముందు మనము ముందుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాను. లైవ్ కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది, చూసే ఒక ప్రయత్నం చేయండి. నిరుద్యోగులు ఐక్యతగా ఉండాలా, ఈ సమస్య పరిష్కారం మూలాలు కనుగొనాలా, దాన్ని కొట్లాడే ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్తా ఉన్నాను. నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉన్నాను. ప్రతి విద్యార్థి తన బాధ్యతను గుర్తు చేసుకొని తన బాధ్యతాయుతంగా ప్రవర్తించి తెలంగాణ సమాజంలో నీ యొక్క పాత్ర ఏంటి, నువ్వేం చేయాలా, ఈ సమాజం కోసం నీ వంతుగా 100 రూపాయలు ఉంటే 100 రూపాయలలో ఒక 10 రూపాయలు అట్లీస్ట్ ఒక 5 రూపాయలైన సమాజ వ్యవస్థ కోసం ఉపయోగించే ప్రయత్నం చేయాలా. ఈ సమాజంలో నేను ఒక బాధ్యతాయుత పౌరుడని గుర్తు చేసుకొని సమసమాజ స్థాపన కోసం, దానితో పాటుగా సమస్య పరిష్కార మూలాల కోసం ఇవాళ వస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి గందరగోళాలని తొలగించే విధంగా చేయాలా. ఇక్కడ ఫిబ్రవరి 4వ తారీఖు ప్రోగ్రాంకి అందరినీ సమాయత్తం చేసే విధంగా జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేసుకోండి. ఒక 4 నిలబడండి, మాట్లాడండి, దీనిపైన కొట్లాడే ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి 4వ తారీఖు ప్రోగ్రామ్ని ముందుకు ప్రయత్నం చేయండి. రేపు ఖచ్చితంగా అన్ని లైబ్రరీలలో యాక్టివ్గా ఉన్న విద్యార్థులంతా లేచి మీరు ప్రసంగాలు చేసి రేపు ఫిబ్రవరి 4th గురించి వాళ్ళందరికీ నచ్చజెప్పి ఈ సమస్య మనది, పరిష్కారం మనది, మన కోసమే మన ధర్నా ఉందనే ఒక కార్యక్రమం తీసుకోండి. ఫిబ్రవరి 4వ తారీఖు నాడు హైదరాబాదు స్థాయిలోకి హైదరాబాద్ వచ్చే వాళ్ళు వచ్చి, రాని వాళ్ళు కనీసం ఒక ప్లకార్డు పట్టుకొని ఒక 10-15 నిమిషాలు అన్ని లైబ్రరీలలో ఫిబ్రవరి 4వ తారీఖు నాడు నిరసన వ్యక్తం చేయాల్సింది కూడా నేను చెప్తా ఉన్నాను. ఆ ఫిబ్రవరి 4 కోసం సమాయత్తం కావాల్సిందిగా చెప్తా ఉన్నాను. కాబట్టి దిల్సుఖ్నగర్లో ఉన్న అన్ని స్టడీ హాలల్లో ఇవాళ మన నిరుద్యోగ మిత్రులంతా కుమారు కానీ, ఇంద్ర కానీ, సోమేష్ కానీ, బాలకోటి కానీ, రవి కానీ, అలాగే మరికొంతమంది విద్యార్థి మిత్రులందరూ కూడా అందరి పేర్లు చెప్పకపోతే ఇబ్బంది పడే ప్రయత్నం చేయవద్దు. కాబట్టి యాక్టివ్గా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మీ జిల్లాలో కూడా అట్లే యాక్టివ్గా పనిచేసి ఈ యొక్క సమస్య పరిష్కార మూలాలను కనుక్కొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నోటిఫికేషన్ల సాధన కోసం కొట్లాడుదామని ఈ మొన్నటిదాకా వాళ్ళు కథలు చెప్పారు. ఏమని కథలు చెప్పారంటే ఇంకా గ్రూప్ 1 అయిపోలేదు, గ్రూప్ 2 అయిపోలేదు, గ్రూప్ 3 అయిపోలేదని చెప్పారు. వాళ్ళ గ్రూప్ 1 కోర్టులో నడుస్తుంది, గ్రూప్ 2 నియామక పత్రాలు ఇచ్చారు, గ్రూప్ 3 నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఇంకా పెండింగ్ ఏం లేవు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మటే నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి మనం ప్రయత్నం చేద్దామని చూద్దాం. అట్లాగే మిర్యాలగూడలో లైబ్రరీ ఉంది, నల్గొండలో లైబ్రరీ ఉంది, కోదాడలో లైబ్రరీ ఉంది, వరంగల్లో లైబ్రరీ ఉంది, వనపర్తిలో లైబ్రరీ ఉంది, మహబూబ్నగర్లో లైబ్రరీ ఉంది, సంగారెడ్డిలో లైబ్రరీ ఉంది. ప్రతి లైబ్రరీ విద్యార్థులని చైతన్యవంతంగా చేసుకొని ప్రతి స్టడీ హాల్లో ఉన్న విద్యార్థి హైదరాబాద్కు అడుగులు వేసి ప్రైవేటు రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సాధన కోసం ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తా ఉన్నాను.